దిస్ ఇస్ జానకి. ఈరోజు మనం వచ్చేసి మన ప్రోడక్ట్ని ఎలాగ సేల్ చేయాలి, అలాగే ఎస్టీపీ అంటే ఏంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ద కస్టమర్ ఈజ్ నాట్ ఏ మారు. కస్టమర్ మూర్ఖుడైతే కాదండి. ఎందుకంటే చాలాసార్లు నేను గమనించింది ఏంటంటే మార్కెట్లో కల్తీ ప్రోడక్ట్స్ అమ్మడము, కస్టమర్ బ్లైండ్గా కొనేస్తారు అని ఒక ఫాల్స్ బిలీఫ్లో ప్రోడక్ట్ని సేల్ చేస్తూ ఉంటారు. అలా ప్రోడక్ట్ని సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీ యొక్క స్టేటస్, కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ అనేది రోజు రోజుకి తగ్గుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే యూ కెనాట్ ఫూల్ యువర్ కస్టమర్ ఆల్ ద టైమ్. You are not marketing anything that is fake, because you can fool your customer for once, you cannot fool your customer for twice. కస్టమర్ని అన్నిసార్లు ఫూల్ చేయలేం. ప్రోడక్ట్ గురించి అవగాహన లేనప్పుడు, ఆ ప్రోడక్ట్ గురించి ఏమీ తెలియకుండా కొత్తగా లేదా వాళ్ళకి అవసరం ఉండో ప్రోడక్ట్ని ఒకసారి పర్చేజ్ చేస్తారు. ఆ పర్చేజ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఆ కస్టమర్ ఫీల్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ బట్టి నెక్స్ట్ టైం అతను ఆ ప్రోడక్ట్ని కొనడానికి ఇష్టపడు. అలాగే ఆ ప్రోడక్ట్ గురించి ఇంకొకరికి ఎవరికి కూడా ఈ ప్రోడక్ట్ కొనండి బాగుంది నేను వాడానని కూడా చెప్పాడు. ఇంకా ఎవరైనా కొనబోతుంటే వద్దండి కొనకండి, లో క్వాలిటీ ఉంటాయి, ఆ ప్రోడక్ట్ వల్ల ఇలా డిసడ్వాంటేజ్ జరిగింది అని చెప్తూ వస్తారు. సో ఎప్పుడైనా కూడా బిజినెస్ చేసేవాళ్ళు హానెస్ట్గా ట్రూత్గా ప్రోడక్ట్ని సేల్ చేయడం అనేది బెస్ట్ అన్నమాట. అప్పుడు మార్కెట్లో మీ కంపెనీ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది, కస్టమర్ కూడా ఆ ప్రోడక్ట్ వల్ల బెనిఫిట్స్ అనేది పొందుతారు. ఇక నెక్స్ట్ ఎస్టీపీ అనేది మార్కెట్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనము ఇంతకుముందుకు వాట్ ఈజ్ ద మార్కెటింగ్ అంటే తెలుసుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలుసుకున్నాము, అలాగే మార్కెట్ యొక్క లక్ష్యాలు గోల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము, అలాగే మార్కెట్ యొక్క ఫంక్షనింగ్ కూడా మనం తెలుసుకున్నాం. అది మార్కెట్ని మనం మార్కెట్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మార్కెట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎస్టీపీ అంటే ఏంటంటే సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషన్. సెగ్మెంటేషన్ అంటే ఏంటి? సెగ్మెంటేషన్ అంటే ఐడెంటిఫైయింగ్ సిమిలర్ గ్రూప్ ఆఫ్ కస్టమర్, డివైడింగ్ ద మార్కెట్ ఇంటూ ఐడెంటిఫైయబుల్ అండ్ డిస్టింక్టివ్ గ్రూప్. సెగ్మెంటేషన్ అంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే మీ కస్టమర్ ఎవరో మీరు తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను జ్యువెలరీ సేల్ చేయాలి అనుకుంటున్నాను. జ్యువెలరీ సేల్ చేయాలి అనుకున్నప్పుడు నా కస్టమర్ ఎవరవుతారు? ఉమెన్ అనే గ్రూప్ అవుతారు కదా. మా కస్టమర్స్ వచ్చేసి ఉమెన్. టార్గెటింగ్ అంటే ఏంటంటే determining the which group of customer to aim for and making them the focus of the marketing program. అంటే ఈ సెగ్మెంటేషన్ అంటే నేను గ్రూప్ ఎంచుకున్నాను. నా యొక్క సెగ్మెంటేషన్ గ్రూప్ వచ్చేసి నేను సేల్ చేయాలనుకున్న నా రైట్ కస్టమర్ వచ్చేసి ఉమెన్స్ అన్నమాట. మరి ఉమెన్స్లో నా దగ్గరనేమో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. జ్యువెలరీ నా దగ్గర ఉంది. సో ఆ జ్యువెలరీ ఎవరికి సేల్ చేయాలనుకుంటున్నా అంటే ఉమెన్ అనే గ్రూప్కి సేల్ చేయాలనుకుంటున్నాను. కానీ నా దగ్గర డిఫరెంట్ జ్యువెలరీ ఉంది. అప్పుడు ఇంకా టార్గెటింగ్ అనేది ఇంకా స్పెసిఫిక్ అవుతుంది అన్నమాట. ఇంకా ఎగ్జాక్ట్గా మనం టార్గెట్ చేయాల్సి వస్తుంది. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీని ఫస్ట్ నేను డివైడ్ చేసుకుంటాను. ఏ జ్యువెలరీని ఉమెన్స్కి అమ్మాలి, కొన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కిడ్స్కి సేల్ చేయాలి, కొన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీని యంగ్ గర్ల్స్కి సేల్ చేయాలి, కొన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీకి వచ్చేసి ఫారినర్స్ వేసుకునే ఉమెన్స్ జ్యువెలరీ డిఫరెంట్గా ఉంటుంది, సో వాళ్ళకి సేల్ చేయాలి. ఇలాగా స్పెసిఫిక్ టార్గెట్ అనేది స్పెసిఫిక్గా డివైడ్ అవుతాను. తర్వాత పొజిషనింగ్, క్రియేటింగ్ ఎ కాన్సెప్ట్ టు అపీల్ టు ద టార్గెట్ మార్కెటింగ్ టు ఆక్యుపై ద రైట్ స్పాట్ ఇన్ ద మైండ్ ఆఫ్ టార్గెటింగ్ కన్జ్యూమర్. పొజిషనింగ్ ఏంటంటే రైట్ స్పాట్ అనమాట. ఇప్పుడు నేను జ్యువెలరీ సేల్ చేస్తున్నాను. ఈ జ్యువెలరీ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఎలా సేల్ చేస్తారు? ఎవ్రీ టైం ఒకే జ్యువెలరీ వాళ్ళు ధరించరు. ఫెస్టివల్కి డిఫరెంట్ జ్యువెలరీ ధరిస్తారు. తర్వాత డైలీ వేర్ జ్యువెలరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మ్యారేజ్ జ్యువెలరీ అనేది వేరుగా ఉంటుంది. సో నేను ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ సేల్ చేయాలనుకుంటున్నాను, దట్ ఈస్ ద పొజిషన్ అనమాట. ఇంకా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సెగ్మెంటేషన్ అంటే సో డివైడ్ ద టోటల్ మార్కెట్ ఇంటూ మేనేజబుల్ గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేసి టార్గెటింగ్. ఇక్కడ సెగ్మెంటేషన్లో XYZ 3 గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ టార్గెట్కి వచ్చేసరికి XYZ అంటే X గ్రూప్కి 60%, Y గ్రూప్కి 30%, Z గ్రూప్కి 30% నేను టార్గెట్ చేసి సేల్ చేస్తున్నాను. పొజిషనింగ్ ఇక్కడ చూడండి. టార్గెట్ ఆడియన్స్, ద బ్రాండ్ ఈస్ ద కేటగిరీ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ దట్ డెలివర్ ద బెనిఫిట్ డ్యూ టు రీజన్ వై యాజ్ ప్రూవెన్ బై రీజన్ టు బిలీవ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా పొజిషనింగ్ అంటే
నేను చెప్పాను అకేషన్ వైజ్గా స్పెసిఫిక్గా మనం సేల్ చేయడం అనేది. ఇక్కడ అలాగే ఇంకొక విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బ్రాండ్ని హైలైట్ చేసుకుంటూ సేల్ చేయడం అవ్వచ్చు. తర్వాత రైట్ టార్గెట్ కస్టమర్ని, ఆడియన్స్ని మనం ఫోకస్ చేయడము. తర్వాత రీజన్ వై యాజ్ ప్రూవ్న్ బై ద రీజన్ టు బిలీవ్, అంటే ఎందుకు ఆ ప్రోడక్ట్ని వాళ్ళు కొనాలి, ఏ పర్పస్తో కొనాలి, తర్వాత ఎందుకు బిలీవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి పొజిషన్ కిందకి వస్తాయన్నమాట. సో ఎగ్జాంపుల్ మనము కోల్గేట్ గురించి తెలుసుకుందాం. అంటే కోల్గేట్ మనందరికీ తెలిసిన ప్రోడక్ట్, చాలా ఇయర్స్ నుంచి సర్వే అవుతున్న ప్రోడక్ట్ కదా. సో ఈ ప్రోడక్ట్ నాకు తెలిసి కోల్గేట్ అనే ప్రోడక్ట్ని తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు, అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ కోల్గేట్ అనే ఈ బ్రాండ్ వెనక స్ట్రాటజీ, సెగ్మెంటేషన్ ఎలా ఉంటుంది, టార్గెటింగ్ ఎలా ఉంటుంది, పొజిషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కోల్గేట్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కోల్గేట్ కంపెనీ అనేది ఓరల్ హైజీన్ ప్రోడక్ట్. ఇక్కడ ఇది యూఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. నెంబర్ 1 ట్రస్టెడ్ బ్రాండ్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా అందరూ బిలీవ్ చేస్తున్న నెంబర్ 1 బ్రాండ్ ఏదంటే కోల్గేట్. హ్యాజ్ ఏ మార్కెట్ వాల్యూ 9 మిలియన్. ఈ వాల్యూస్ కొంచెం ఇప్పుడు చేంజ్ అయి ఉండొచ్చు, జస్ట్ నాకు దొరికిన డేటా ఆధారంగా మీకు చెప్తున్నాను. ఇక మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఎక్స్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, హై విజిబుల్, వాళ్ళ యొక్క నెట్వర్క్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ కోల్గేట్ అనే ప్రోడక్ట్ని అందరికీ రీచ్ అయ్యాలి, తర్వాత అందరికీ విజిబుల్ అయ్యే విధంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ యొక్క పేస్ట్ని ట్యూబ్స్లో సేల్ చేయడం. ఎందుకు ఇక్కడ ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేశారంటే, ఈ పేస్ట్ రాకముందుకు ఓరల్ హైజీన్ కోసము పౌడర్ని వాడేవాళ్ళు. సో ఈ కోల్గేట్ పేస్ట్ అంతవరకు ఉన్న పౌడర్ రూపంలో ఉన్న టీత్ పౌడర్ని ఏం చేస్తుందంటే ఒక పేస్ట్గా చేంజ్ చేసేసి అది స్టోర్ అయ్యేలా ఉండి దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఫిక్స్ చేసేసి ఒక ట్యూబ్లో ఆ పేస్ట్ని స్టోర్ చేసి ఆ ట్యూబ్ని అమ్మడం స్టార్ట్ చేస్తుంది. సో వాళ్ళ యొక్క స్ట్రాటజీ వచ్చేసి, అందుకే ఇక్కడ ఇంట్రడ్యూస్ ట్యూబ్స్ అని ఎందుకు పెట్టారంటే ట్యూబ్స్లో ఫస్ట్ సేల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు ఈ 3 స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని కోల్గేట్ను సేల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషన్, దాని వెనక ఉన్నది ఏంటంటే సెగ్మెంటేషన్, డెమోగ్రాఫికల్, జియోగ్రాఫికల్, బిహేవియర్, సైకోగ్రాఫిక్. ఇవన్నీ ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇక్కడ బ్రీఫ్లీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జియోగ్రాఫికల్ అంటే సిటీని బట్టి, ప్లేస్ని బట్టి, తర్వాత కంట్రీని బట్టి, కాంట్రీని బట్టి సెలెక్ట్ చేయడం. డెమోగ్రాఫికల్ అంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి డివైడ్ అవ్వడం. బిహేవియరల్ అంటే ఎంతసేపు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, సోషల్ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తున్నారు, ఇదంతా బిహేవియర్. సైకోగ్రాఫిక్ ఏంటంటే సోషల్ స్టేటస్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, సో ఇదంతా సైకోగ్రాఫిక్ వస్తుంది. సో ఈ 4 డెమోగ్రాఫికల్, జియోగ్రాఫికల్, బిహేవియర్, సైకోగ్రాఫిక్, ఈ 4ని బేసిక్గా చేసుకొని వాళ్ళ కస్టమర్ని టార్గెట్ చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే కోల్గేట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, చాలా రకాలుగా అందుబాటులో ఉంటాయి. అంటే కిడ్స్కి సంబంధించిన కోల్గేట్ పేస్టెస్ ఉంటాయి. మీకు తెలుసు, క్లోజప్ యాడ్ చూసినట్లయితే అది యూత్ని టార్గెట్ చేసుకొని ప్రమోషన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఎందుకు ఇన్ని రకాలుగా ప్రోడక్ట్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారు? మళ్ళీ కోల్గేట్ సెన్సిటివ్స్, కొంతమంది టీత్ అరిగిపోయి ఉంటాయి కదా, కోల్గేట్ సెన్సిటివిటీ అనేది కూడా నేను చూసాను. అంటే ప్రతి ఒక్కరిని వాళ్ళు టార్గెట్ చేస్తూ వాళ్ళ పేస్ట్ని అనేది క్రియేట్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా టార్గెటింగ్, సో ఆన్ ద బేస్ ఆఫ్ ప్రోడక్ట్, ఆన్ ద బేస్ ఆఫ్ ప్రైస్, ఆన్ ద బేస్ ఆఫ్ ప్రమోషన్, ఆన్ ద బేస్ ఆఫ్ ప్లేస్. మీరు కోల్గేట్ని చూసినట్లయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిటీలో చూసినట్లయితే ఎక్కువ సూపర్ మార్కెట్, డీమార్ట్, ఇవన్నీ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. అక్కడ సిటీలో ఉన్న అంత పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ దగ్గర నుంచి విలేజ్లో ఉండే చిన్న షాప్ వరకు కూడా మనకి కోల్గేట్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే హై ప్రైస్ నుంచి లో ప్రైస్ వరకు కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేయడం మొత్తం గ్లోబల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది కోల్గేట్ అనేది. అంటే ఎంత స్పెసిఫిక్గా టార్గెట్ చేశారో చూడండి. తర్వాత పొజిషనింగ్, సో ఎయిమింగ్ ఆన్ అర్బన్ రిచ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఏరియాస్. వీళ్ళు టౌన్ని ప్లస్ విలేజ్ని, 2 ఏరియాస్ని వాళ్ళు రీచ్ అవ్వడం అనేది వాళ్ళ గోల్. తర్వాత వాళ్ళ బ్రాండ్ని హైలైట్ చేస్తూ మార్కెట్ చేశారు. అంటే మోస్ట్ ఎఫెక్టివ్ టూల్స్, అంటే మన టీత్కి ఇంకా కంపల్సరీ కోల్గేట్ మాత్రమే వాడితేనే మన టీత్ బాగుంటాయి, అంత మంచి ప్రోడక్ట్ అన్న విధంగా అనమాట. మన బ్రెయిన్లో వాళ్ళు స్టోర్ చేస్తూ మార్కెటింగ్ చేశారు. తర్వాత ఫోకస్ టు ఫుల్ఫిల్ ద కస్టమర్స్ నీడ్స్. అంతేకాకుండా ఎందుకు ఇది నెంబర్ 1 బ్రాండ్ అయిందంటే ప్రతి కస్టమర్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు.
ఇప్పుడు కిడ్స్కి ఎలాంటి పేస్ట్ ఉండాలి, టీత్ సెన్సిటివ్ వాళ్ళకి ఎలాంటి పేస్ట్ ఉండాలి, యూత్ ఎలాంటి పేస్ట్ వాడతారు, ఇలా అన్ని రకాల కస్టమర్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ వాళ్ళ నీడ్స్ ఆధారంగా వాళ్ళు కోల్గేట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇదండి ఈరోజు ఎస్టీపీ గురించి. నేను ఇప్పుడు కోల్గేట్ గురించి మీకు చెప్తూ వచ్చాను కదా. ఇంకా మీరు డైలీ వాడే ఏదైనా ఒక బ్రాండ్ తీసుకోండి, ఆ బ్రాండ్ని మీరు స్టడీ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఇంకా మీకు మార్కెటింగ్ గురించి ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది జాబ్ ఓరియంటెడ్ అని కాకుండా పర్సనల్గా మీరు ఒక చిన్న బిజినెస్ చేసినా, ఒక పెద్ద బిజినెస్ చేసినా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ప్రతి రంగంలో కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. సో నేను చెప్పేది ఓన్లీ ఒక సబ్జెక్ట్ వరకే కాకుండా పర్సనల్ లైఫ్కి అప్లికేషన్లో కూడా మీరు నేర్చుకున్నప్పుడు తప్పకుండా మీరు జాబ్లోను, పర్సనల్ మీ యొక్క బిజినెస్లోను కంపల్సరీగా సక్సెస్ అనేది అవుతుంది. ఇదంతా ఈ సబ్జెక్ట్ అంతా ఏంటంటే మార్కెట్లోకి మనం ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి, ఎలాగ ఒక రైట్ కస్టమర్స్ని మనం రీచ్ అవ్వాలి, ఎలాగ మనము ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని మన ప్రోడక్ట్ని సేల్ చేయాలి. సింపుల్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే అది. సో దాంట్లో స్టేజెస్ 1 by 1 మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.